వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. పలు కేసుల్లో 145 రోజులుగా జైల్లో ఉంటున్న నందిగాం సురేష్కు వెలగపూడికి చెందిన మరియం అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. ఇక 10,000 రూపాయల పూచీకత్తులు సమర్పించిన నందిగాం సురేష్ని జైలు అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం నందిగాం సురేష్ కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో సురేష్ను చికిత్స కోసం విజయవాడ తరలించారు ఆయన బంధువులు. కాగా మాజీ ఎంపీ నందిగాం సురేష్కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. 10,000 రూపాయల పూచీకత్తులతో మంగళవారం బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం సురేష్ను విడుదల చేశారు. అయితే మహిళ హత్య కేసులో గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన నందిగాం సురేష్ను అరెస్టు చేయగా దాదాపుగా 145 రోజుల పాటు జైలు నుంచి ఆయన తర్వాత విడుదలయ్యారు. ఉండేవాళ్ళు ఆ మెడిసిన్ కానీ తగ్గేదేం కాదు. ఆ మెడిసిన్ వేసుకున్నంత సేపు నొప్పి తగ్గింది అనిపించేది, తర్వాత మామూలుగానే ఉండేది. నేను అంటే జైల్లో కూడా అదే నొప్పితో ఇబ్బంది పడుతున్నాను అంటే అధికారులు అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళ చేతనైన సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు. హాస్పిటల్కి వెళ్దామని విజయవాడ మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. రాత్రి నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది, ఇంకా తెలిసిన హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ మెడిసిన్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ మెడిసిన్ కానీ తగ్గేదేం కాదు. ఆ మెడిసిన్ వేసుకున్నంత సేపు నొప్పి తగ్గింది అనిపించేది, తర్వాత మామూలుగానే ఉండేది. నేను అంటే జైల్లో కూడా అదే నొప్పితో ఇబ్బంది పడుతున్నాను అంటే అధికారులు అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళ చేతనైన సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు. హాస్పిటల్కి వెళ్దామని విజయవాడ మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. రాత్రి నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది, ఇంకా తెలిసిన హాస్పిటల్కి వెళ్దాం. జర్నలిస్టులపై అసభ్య